ద అల్టిమేట్ టాలెంట్ షో. టాలెంట్ ఒక డబ్బు సొత్తు కాదు. వెల్కమ్ టు అదర్స్. అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వి ఆర్ రెడీ. దేశంలో ఎక్కడ ఈ టాలెంట్ ఉన్న వెతికి పట్టుకొని మరి మీ అదర్స్ స్టేజ్ పైన మీకోసం తీసుకొస్తున్నాం. ఒకళ్ళని మించి ఒకళ్ళు దుమ్ము రేపే పర్ఫార్మెన్స్ ఇస్తారు. వాళ్ళందరినీ అదర్స్ అనడానికి ఆర్ యు రెడీ? లెట్స్ వెల్కమ్ అవర్ జడ్జెస్. తరుణ్ మాస్టర్, నందిని రెడ్డి. ఇద్దరు జడ్జిలు వచ్చేసారు. ఇంకో చైర్ ఖాళీగా ఉంది. ఆ చైర్ లో వెరైటీగా స్పెషల్ గా మా ఈ అదర్స్ ప్రోగ్రామ్ కి ఒక సరికొత్త జడ్జ్ రాబోతున్నారు. అసలు ఈ జడ్జ్ ని మీరు ఎప్పుడు కూడా టీవీ షోలో జడ్జ్మెంట్ చేస్తూ చూడలేదు. ఫస్ట్ టైం మన అదర్స్ లో జడ్జ్ గా వస్తున్నారు. ఇంకెవరో కాదు, యాంకరింగ్ లో అరుంధతి, నన్ అదర్ దాన్ ఉదయ్ భాను. Oh, you're so sexy, baby. You're one in the galaxy, baby. Na heart alone a mixy. Baby. Ninnu taakatena Pepsi, baby. Gulabi lanti lipsy, baby. Malatiga lanti hipsy. Let's. అసలు నిజంగా మా ఈ అదర్స్ స్టేజ్ కి ఇప్పుడు సరికొత్త కళ వచ్చింది, ఎనర్జీ వచ్చింది. అండ్ ఫస్ట్ టైం జడ్జ్ గా కొంచెం అక్కడ కూర్చున్నాక ఏమవుతుందో తెలియదు. అంటే ఇన్ని రోజులు అనుకునేదాన్ని అంట దానంత భయంకరమైన సింహాసనం ఇంకే ఒకటి ఉందా. బట్ దిస్ ఇస్ అదర్స్. అండ్ నేను ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ షోస్ చేశాను. సాహసం నుంచి ఫోక్ నుంచి అన్ని వెరైటీస్ షోస్ చేశాను. గత 10 ఏళ్ళుగా ప్రపంచం అంతా తిరుగుతూనే ఉన్నాను. సో దీనికి ఏంటంటే మార్క్స్ ఇవ్వడాలు అలాంటివి ఏం లేవు. మీకు నచ్చింది ఏదో చెప్పాలి. వెరీ గుడ్. ఛాన్స్ దొరికిందని చూసావా ఎంతసేపు యాంకరింగ్ చేసేసింది అక్కడ. ఈ మైక్ తో ప్రాబ్లం. నేను అందుకే కామగా నుంచి వింటున్నాను. చెప్పాను నీ ఉద్యోగానికే వస్తారు. ఇక్కడికి వస్తావా? చివరిగా ఒకటి చెప్తున్నాను మాస్టర్, అదర్స్ లాంటి షోకి రావడం, ఈ షోలో ఒక పార్ట్ అయినందుకు అండ్ ఇలాంటి టాలెంట్స్ ని చూడగలిగే అదృష్టం, ఇట్స్ అ బ్లెస్సింగ్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో మా ఈ అదర్స్ స్పెషల్ గా వెరైటీగా మారబోతోంది. ఇవాళ ఎపిసోడ్ లో కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ మీ ముందు రాబోతున్నారు. ఆల్రెడీ 5 మినీ ఫైనల్స్ కి వెళ్ళిపోయారు. అదర్స్ లో ఒక పెద్ద స్టోరీ జరగబోతుంది. ఏం జరగబోతుంది? ఏఎస్ రెడ్డి అనే వ్యక్తి మొత్తం 100 పదాలు, నువ్వు ఇడిదిప్పు అడిదిప్పు ఏమైనా చేయి, ఆ 100 పదాలని ఇట్టే చెప్పగలడు. వావ్. మెమరీ కార్డా, మెమరీయా, మైండా, బ్రెయినా, లోపల ఏముందో ఎవరికి తెలీదు. ఈ విషయాన్నంతా ఓసారి మన జడ్జెస్ దగ్గర తెలుసుకుందాం. బెటర్. యు కమ్. సో జడ్జెస్, దిస్ ఇస్ ఏఎస్ రెడ్డి. ఈ వ్యక్తి ఇప్పుడు ఆ కుర్చీలో కూర్చోబెట్టి ముందు అర్జెంట్ గా ఇతని కళ్ళ గంతలు కట్టాలి. ఎందుకు? కళ్ళ గంతలు కట్టిన తర్వాత ఇతని టాలెంట్ ఏంటో తెలుస్తుందండి. కళ్ళ గంతలు కడితేనే టాలెంట్ బయటపడుతుందా? కళ్ళ గంతలు కట్టాలి కంపల్సరీ. కాబట్టి ఈయన కళ్ళ గంతలు కట్టాలంటే ఓ అసిస్టెంట్ ఎవరైనా పిలుద్దాం. సో ఇప్పుడు ఏంటంటే ఆ నల్ల బోర్డు మీద ఇప్పుడు ఈ అమ్మాయి మనం చెప్పే ఓ 100 వర్డ్స్ ని ఆ బోర్డు మీద రాస్తుంది. అది ఆయన చూడ్డు. 1లో ఇది, 2లో ఇది, 3లో ఇది అని ఓ 100 రాయిస్తాం. 100 రాసిన తర్వాత మీ ఇష్టం, మీరు ఏ నెంబర్ చెప్పినా సరే ఆ 100లో టక్కుమని ఆ నెంబర్ దగ్గర ఏం రాసినా చెప్పేయగలరు. సో ఇప్పుడు అక్కడ ఉంది కదా సార్ ఆ నల్ల బోర్డు, ఆ అమ్మాయి ఆ బోర్డు మీద రాయిపోతుంది. సో మీరు బాగా ఆలోచించండి, మీ ఇష్టం. 100 పదాలు మీరు చెప్తూ ఉంటారు, ఒకరి తర్వాత ఒకరు చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. ఆర్ యు రెడీ? Yes, I'm ready. Number 1, lighter. Number 2, radio.
Number 3, keyboard. Number 4, pant. Number 5, Gandhi. Number 6, watch. Number 7, flag. Peacock. Uday Banu. $66, turmeric. 85, Apple. $98, temple. ఏఎస్ రెడ్డి గారు, ఎస్ మీకు కళ్ళ గంతలు కట్టి అక్కడ కూర్చోబెట్టినప్పుడు మీ పక్కన ఖాళీ బోర్డు ఉంది. ఎస్ సార్. ఇప్పుడు ఆ బోర్డు మీద 100 వర్డ్స్ ఉన్నాయి. ఎస్ 100 పదాలు. ఎస్ ఈ 100 వర్డ్స్ లో ఇప్పుడు మీకు మెమరీ చెక్ ఉండబోతోంది. ఎస్ జడ్జెస్ ఎనీ నెంబర్ 1 to 100 ఆ బోర్డు మీద ఉన్న వాటిని ఏవైనా అడగచ్చు. 23 ఇంజిన్. వెరీ గుడ్. ఇప్పుడు రీసెంట్ గా ఎస్ మన అమెరికా వచ్చి ఒక పెద్ద టెర్రరిస్ట్ ని చంపారు. ఎస్ ఆయన పేరేంటి? బిన్ లాడెన్. ఏ నంబరు? దట్ ఈస్ 57. బిన్ లాడెన్ ని వచ్చి ఏ ప్రెసిడెంట్ చంపారు? దట్ ఈస్ ఒబామా. 54. 65 పోస్ట్ కార్డ్. ఏమండి ఇలా చెప్పేస్తుంటే అక్కడ వెనకాల నుంచి ఎవరన్నా హెల్ప్ ఏమన్నా వస్తుందా మీకు మీ అసిస్టెంట్ నుంచి? కెన్ ఐ రిక్వెస్ట్ ది అసిస్టెంట్ టు మూవ్ అవే ఫ్రమ్ ద బోర్డ్ ప్లీజ్? ష్యూర్ మ్యామ్. రైట్. రెడ్డి గారు, నేను ఇప్పుడు మీకు 3 నంబర్లు చెప్తాను, వెంటనే ఇమీడియట్ వర్డ్స్ చెప్పండి నాకు. ఓకే మేడం. 51, 52 and 53. 51 rocket, 52 board, and next number is what? 53. 53, that is refill. నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఒక అందమైన మేడం కూర్చున్నారు. That is Uday Banu. 55. తర్వాత రాజీవ్ గాంధీ వైఫ్ పేరేంటి? సోనియా గాంధీ. That is 22. 17 and 93. 17 is a tree. Okay. 93 is a hammer. బ్యూటిఫుల్. ఇంకొకటి అడుగుతానండి, చూస్తాను. 91, 62, 53. 91 rat. 62 is Swami Vivekananda. And the last one is what, ma'am? Yeah. 50? 53. 53 is refill. సూపర్ గా ఏ నెంబర్ చెప్పి ఏ పేరు చెప్పినా ఎక్కడుందో టకా 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 చెప్పారు. సార్ మిమ్మల్ని పెట్టుకుని నేను ఏ ఎంసెట్ ఎగ్జామో ఏ ఐఏఎస్ ఎగ్జామో రాసుంటే గ్యారంటీ పాస్ అయ్యేవాడిని సార్. వెరీ గుడ్, సూపర్, వండర్ఫుల్. రెడ్డి గారు, ఇంకా చాలు పరీక్ష, మీరు కళ్ళగంత తీసేయండి.
మీ బ్రెయిన్ కి సలాం అండి. ఎందుకంటే ఒక్క మొబైల్ ని నేను రోజుకి 10 సార్లు మర్చిపోతాను. అయ్యో మీకు అన్ని వర్డ్స్ గుర్తున్నాయి, నేను చెప్పిన వర్డ్స్ కూడా నాకు గుర్తులేవు. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, నందిని రెడ్డి మ్యామ్, యు గేవ్ టర్మరిక్. టర్మరిక్ అవునండి, దట్ ఈస్ 66. బాబోయ్ నేను చెప్పిన వర్డ్ నాకు తిరిగి చెప్తున్నారీనా? నేను శకుంతలా దేవి గారిని చూసానండి, ద మ్యాథమెటిక్స్ జీనియస్. ఆ తర్వాత నెక్స్ట్ మిమ్మల్ని చూస్తున్నాను. ఇంత మెమరీ పవర్, ఇంత బ్రెయిన్ పవర్ తోటి నిజంగా ఇండియా షుడ్ బి ప్రౌడ్ దట్ వి హావ్ సచ్ పీపుల్ ఇన్ దిస్ కంట్రీ. ఫ్యాంటాస్టిక్, సూపర్ అండి. నా పేరు ఏఎస్ రెడ్డి, నేను ఇంగ్లీష్ లెక్చరర్ గా వర్క్ చేస్తున్నాను. ఫ్యాంటాస్టిక్, దుమ్ము దులిపారు. మీ టాలెంట్ ప్రపంచంలో చాటాలి, మీరు చాలా చాలా పెద్ద వ్యక్తులు అవ్వాలి. మీరు ఏదైతే మెథడ్స్ యూజ్ చేస్తారో మెమరైజింగ్ కి, మీరు నిజంగా స్టూడెంట్స్ తో పంచుకుంటే వాళ్ళకి ఎగ్జామ్ టైంలో నిజంగా చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో హోప్ యూ కెన్ హెల్ప్ అ లాట్ ఆఫ్ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్. ప్రదీప్, నెక్స్ట్ ఎవరు? ఇప్పుడు మ్యూజిక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, ఎవరికైనా ఇష్టం ఉంటుంది. కానీ మ్యూజిక్ లో డ్రమ్ములు డడన్ 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 డన్ వాయిస్తే ఇంకా మ్యూజిక్ అదిరిపోతుంది. మీకు తెలిసి అంత అద్భుతంగా డ్రమ్స్ వాయించే వ్యక్తి ఎవరు? శివమణి. ఎస్, అదే రేంజ్ లో వాయించడానికి జూనియర్ శివమణి ఈజ్ రెడీ. లెట్స్ వెల్కమ్ అవర్ డార్లింగ్ అబెన్ ఫ్రమ్ ఉడుపి.
ఇప్పుడు ఏంటంటే మామూలుగా శివమణిని చూసాం. ఆయన ఏ సౌండ్ ఏ వస్తువు ఎలా దొరికినా వీర బీభత్సంగా కొడతారు. ఆయన ఆ రేంజ్లో కొడుతూ చిన్న సైజ్ శివమణి లాగా ఫుల్ స్టైలిష్గా ఫుల్ జిగేల్ జిగేల్ డ్రెస్ వేసుకుని దుమ్ము దులిపారు మేస్టారు. ఆధారు అదర్స్ జడ్జెస్ వీడి గెటప్ చూస్తుండేమో డిస్కో డాన్సర్ సినిమాలో మిథున్ చక్రవర్తి లాగా ఉన్నాడు. వాడు వచ్చేసి ఐ యామ్ డిస్కో డాన్సర్ స్టెప్ వేస్తాడు అనుకుంటే వీడు స్టెప్లు వేస్తున్నాడు. వీడు వాయించుతుంటే అసలు స్టెప్పులు రాని వాళ్ళు కూడా వెళ్ళి ఎగిరెగిరి గంతులేస్తారు. ఆపలేకపోతున్నాం అసలు. మేము ఇక్కడే ముగ్గురు ఊగిపోతున్నాం చైర్లో. అసలు ఇన్క్రెడిబుల్. అసలు శివమణి గారు నిజంగా ఇఫ్ హీ సీజ్ హిమ్ హీ విల్ ఫీల్ సో హ్యాపీ. ఆయన అసలు ఫెంటాస్టిక్ అండ్ డెఫినెట్ గా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టాలెంట్స్ నేను చూసాను. శివమణి గారి తర్వాత నేను మళ్ళీ ఇలా డ్రమ్ వాయించడం ఎవరిని చూడలేదు. ఎస్పెషలీ యాజ్ అ చైల్డ్ ఇంత బాగా వాయిస్తున్నాడంటే ఇంకా పెద్దగా అయ్యాక నాన్నా ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రోకడైల్ ఫెస్టివల్. వాయించుడే వాయించుడు. సూపర్ ఫెంటాస్టిక్ ఆసమ్ అబిన్. ఎక్సలెంట్ వర్క్. తరుణ్ మాస్టర్. అబిన్ జస్ట్ ఫెంటాస్టిక్. అంటే 9 years ఇంకా టైం ఉంది. ఇంకా 10 years లో యూ హ్యావ్ టు బికమ్ ఎన్ ఇంటర్నేషనల్ డ్రమ్మర్. ఓకే అబిన్, కెన్ యూ ట్రై టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాక్ టిక్ డింగ్ టిక్ టాక్ టిక్ టాక్? కెన్ యూ డూ? కెన్ యు డు ఇట్? ట్రై ఇట్. తన్నానే నన్ననా నల్లలా లల్లలా లల్ల. సూపర్. భాను మ్యామ్ ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నాను? ఫస్ట్ క్లాస్ లో ఉండగా స్టార్ట్ చేశాడు. ఫస్ట్ క్లాస్ లో ఉండగా స్టార్ట్. ఇప్పుడు ఏ క్లాస్ ను? 4th క్లాస్. ఇండియాని ఇంటర్నేషనల్ లెవెల్లో రిప్రజెంట్ చేయాలంటే నీలాంటి చిచ్చర పిడుగులు కరెక్ట్. హూ ఇస్ యువర్ గురు? సతీష్ వన్నంజి. సతీష్ మాస్టర్ హ్యాట్స్ ఆఫ్. వదిలిపెట్టద్దు మాస్టర్, వదిలిపెట్టద్దు మనోండి. ఎందుకంటే 100 మంది శివమణిలు పుట్టినట్టే వాడొకటి సక్సెస్. ఓకే మరి మన అదర్స్ మీటో మ్యామ్. డౌట్ లేదు నాకైతే. అండ్ ఇవాళ బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే 25,000. అలాగే మినీ ఫైనల్ కి వెళ్ళి అక్కడ కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే 1 lakh rupees. సో ఆల్ ది బెస్ట్ అబిన్. విష్ యూ ఆల్ ద లక్. ఇప్పుడు నెక్స్ట్ మన అదర్ స్టేజ్ పైకి వస్తున్నారు మదన్ మోహన్ గారు. ఇతను వచ్చేసి కంపోజింగ్, లిరిక్స్ ఆన్ స్టేజ్ లైవ్ గా మైక్ పట్టుకొని గిటార్ పట్టుకొని వాయిస్తూ మరి పాడేస్తారంట. లెట్స్ వెల్కమ్ మదన్ మోహన్. నీకే ఈ పాట, నీకే ఈ స్వరము, నీకే ఈ మనసు, నీకే ఈ తనవు, నీకే ఈ రాగం, నీకే నాకున్నదంతా నీకే, నీకే నా అన్నదంతా నీకే, నీకే. Just want to tell you I loved you yesterday. I want to tell you I love you today. Again I tell you I love you tomorrow. I love you forever and ever and ever and ever.
నువ్వే నా శ్వాస నువ్వే ఊహల్లో నువ్వే మాటల్లో నువ్వే మనసంతా నువ్వే నా స్ఫూర్తి నువ్వే నా కీర్తి నువ్వే మది నిండా నువ్వే నిండా నువ్వే నువ్వే నా ఆశ నువ్వే నా శ్వాస నువ్వే ఊహల్లో నువ్వే మాటల్లో నువ్వే మనసంతా నువ్వే నువ్వే నా ఆశ నువ్వే నా శ్వాస నువ్వే. మదన్ గారు నార్మల్లీ ఒక ఇన్స్ట్రుమెంట్ అంటే ప్లే చేయాలంటే కష్టం. మీరు 4 చేశారు. గిటార్, మౌత్ ఆర్గన్, విజిలింగ్ అండ్ సింగింగ్, ఆల్ 4 టుగెదర్. I think it was very beautiful. Your voice was good. My favorite is that mouth organ. అంటే మౌత్ ఆర్గన్ మ్యూజిక్ సౌండ్ వచ్చి ఈ కాలంలో ఉండే సాంగ్స్ లో వినిపించడం లేదు. I wish you all the luck. Thank you, sir. It's my pleasure. Thank you, Tarun Master. ఉదయవాన్ గారు ఫెంటాస్టిక్ అండి, చాలా బాగా పాడారు. అంటే మీ గొంతు చాలా సేపటి వరకు వినొచ్చండి. అంటే ఆ గొంతులో ఆ బేస్ ఉంది చూసారా, గజల్స్ అవి పాడారంటే మాత్రం చాలా మంచి వాయిస్. లిరిక్స్ మీరే రాశారు కదా? అవునండి. లిరిక్స్ మాత్రం కొంచెం ఇంకొంచెం డీప్ గా ఉంటే బాగుంది అనిపించింది నాకు. ఓకే. మీ వాయిస్ మాత్రం చాలా చాలా బాగుందండి. ద వే యూ ప్లే ద గిటార్ ఆల్సో సూపర్. ఫెంటాస్టిక్ అండి. థాంక్యూ వెరీ మచ్. నాకు తెలిసి మీరు సినిమాల్లోకి డబ్బింగ్ కూడా చెప్పచ్చు, అంత మంచి వాయిస్. ఫస్ట్ టైం అండి నేను రియాలిటీ షోలో చేయడం. సో ద గాడ్స్ గ్రేస్, ఇఫ్ సంథింగ్ గోస్ గుడ్, దట్ క్రెడిట్ గోస్ టు ఈటీవీ అండ్ ఆల్ యువర్ పీపుల్. వండర్ఫుల్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. నిజంగా మీలో చాలా టాలెంట్ ఉంది. ఇంకా మీరు మీ డ్రీమ్స్ అని పర్సూ చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. సల్యూట్. शास्त्र सुधा जलधे महितोपनिषत् कथितार्थनिधे the ultimate talent show.